బడంపేటలో ఈరోజు మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. సంతోషం. కానీ రేషన్ కార్డులు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు. ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరిని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం. మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలా, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలనడం మాత్రం చాలా తప్పు. నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మనం చెప్పారు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనే వాడి విలువ ఏంటి అనేది, జర్నలిస్ట్ వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది అనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఖండిస్తా ఉన్నాం. నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్ కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్ లో పెట్టుకోండి, మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఆడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు, మమ్మల్ని కార్యక్రమాలకి పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా మీ పార్టీకి ఈ ప్రభుత్వానికి చమరగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇస్తున్న రేషన్ కార్డులు ఈ రోజు నేను చూస్తే కందుకూరులో 117 రేషన్ కార్డులు, మహేశ్వరంలో 230 రేషన్ కార్డులు, బాలాపూర్ మండలం అంటే బడంపేట, మీర్పేట, జల్పల్లి అంతా కలిపితే 1300 రేషన్ కార్డులు, అన్ని కలిపితే 1700 రేషన్ కార్డులకి 1700 రేషన్ కార్డులకి ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డులను లెక్క పెడతా ఉన్నారు. ఇంత హంగామా ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలంతా అమాయకులు కాదు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టడం తప్పకుండా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ముందు నుండి ప్లాన్లు ఉన్నారు కాబట్టి బెటాలియన్ పోలీసు వాళ్ళని దించారు. బెటాలియన్ పోలీసు వాళ్ళు ఏమవసరం రేషన్ కార్డులు పంచడానికి? నిజంగానే రేషన్ కార్డు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమంటున్నాము, ఇవ్వండి, మేము స్వాగతిస్తాము. కానీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే, మీరే డిస్టర్బ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఉదయం 9 గంటల నుండి బెటాలియన్లు దించారు పోలీసు వాళ్ళను. 4-5 సిఐలు, ఏసీపీ, డీసీపీ. ఎందుకు ఇది? మామూలు రేషన్ కార్డులు ఇవన్నీ వస్తే ఇంత పోలీస్, ఇంత హంగామా, ఇంత సెక్యూరిటీతో ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం ఉందా? లేదు. ఎట్టి పరిస్థితులలో ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి దాన్ని అడ్డుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో అడ్డుకుంటుందనే నెపం నెట్టాలని ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఈ రోజు 3వ స్థానంలో వచ్చిన స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు నా మీద ఇంకా 20 మంది పోటీ చేశారు. ఆ 19 మందిని కూడా తెచ్చి కూర్చోబెట్టండి. 3వ స్థానంలో వచ్చిన ఆయనను ఎట్లా కూర్చోబెడుతున్నారో ఇంకా 19 మంది పోటీ చేసిండ్రు నా మీద, వాళ్ళందరినీ కూడా తెచ్చి కూర్చోబెట్టండి. అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. అట్లా కాకుండా మీకు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు, మీ జేబులకి వెళ్ళి ఇచ్చినట్టు, మీ పార్టీ పరంగా ప్రోగ్రామ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు.
సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాం. యా బడంపేటలో స్టార్ట్ చేసినాక కనీసం నేను బైకాట్ చేస్తున్నా, మీరు ప్రోటోకాల్ పాటించట్లేదంటే గౌరవ మంత్రి గారు ఆపుతారనుకున్నాను, కానీ వెళ్ళిరండి మేడం అన్నారు. అది నిజంగా చాలా బాధాకరం. ఈ రోజు ప్రోటోకాల్ లేని వాళ్ళు స్టేజ్ లో కూర్చోబెట్టారు. ఓడిపోయిన వాళ్ళనే మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి, ఎమ్మెల్యేలను పిలవకండి. ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని పిలిపించట్లేదంటే గౌరవ మంత్రి గారు ఆపుతారనుకున్నాను, కానీ వెళ్ళిరండి మేడం అన్నారు. అది నిజంగా చాలా బాధాకరం. ఈ రోజు ప్రోటోకాల్ లేని వాళ్ళు స్టేజ్ లో కూర్చోబెట్టారు. ఓడిపోయిన వాళ్ళనే మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి, ఎమ్మెల్యేలను పిలవకండి. ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని పిలవకండి. మా మీద ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి మీరు మీటింగ్లు పెట్టుకోండి, అసెంబ్లీ నడిపించుకోండి. ఇదంతా కూడా వ్యవస్థనంతా నాశనం పట్టిస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించిన సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా పోలీస్ శాఖకు సంబంధించిన మా సోదరులందరూ కూడా ఎప్పుడు అధికారంలో ఒకరే ఉండరు, న్యాయబద్ధంగా పనిచేసే ప్రయత్నం చేయండి. మీరు ఈ రోజు ఒక్కరొక్కరిని మా వాళ్ళని లాగేస్తుంటే నేను కూడా చూశాను. ఏం తప్పు చేశారు? ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చారు నయనక కార్యకర్తలు, ఎందుకు లాగేస్తారు? ఏం రైట్ ఉంది? మహిళలను కూడా చూడకుండా లాగేస్తున్నారు. జర్నలిస్టులు ఏం తప్పు చేశారు? మాది వీడియో తీస్తా ఉన్నారు గొడవ అవుతుందని, అది కూడా వాళ్ళు చేసిన తప్ప. వాళ్ళని కూడా లాగి పడేస్తా ఉన్నారు. ఈ దౌర్జన్యం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా సమాధానం చెప్తారు. అంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? జర్నలిస్టులను అందులో కూడా మిమ్మల్ని డివైడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జర్నలిస్ట్ అనేటోడు ఎవరైనా జర్నలిస్టే, సమాజంలో ప్రజలకి మాకు మధ్యలో వారధిగా పనిచేస్తా ఉంటాడు. అదంతా మర్చిపోయి మేము జర్నలిస్టులను చెంపల మీద కొట్టాలనుకుంటున్నారని ముఖ్యమంత్రి గారు అన్నారంటే పోలీసులు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి జర్నలిస్టులకు కూడా అర్థం కావాలి, ఇప్పుడు పోలీస్ రాజ్యం పోలీసులను పక్కన పెట్టుకుని పాలన చేయాలని ప్రయత్నం చేస్తుంది. ప్రజాపాలన ఎట్లయితే పోలీస్ పాలన అయిపోతుంది. అప్పుడే అడగాలి కదా, ప్రోటోకాల్ ప్రకారం మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు పలానా వాళ్ళని పిలవలేదని అడగాలి కదా. మీకు ఎక్కడ నష్టం జరిగింది, ఏ ప్రోటోకాల్ పాటించలేదు, అప్పుడు దమ్ము లేదా అప్పుడు అడగడానికి? ఇప్పుడు మాకు దమ్ము ఉంది కాబట్టి అడుగుతున్నాం, ప్రోటోకాల్ పాటించమని. మీకేమైంది అప్పుడు ఎందుకు మూసుకొని కూర్చున్నారు? ఖచ్చితంగా అడగాల్సిందే కదా. అప్పుడు అడగకుండా ఇప్పుడు గాయకెత్తుకొని ఇప్పుడు అరుచుకుంటుంటే అప్పుడు ప్రోటోకాల్ పాటించినప్పుడు ప్రశ్నించాల్సింది, దానికి సమాధానం చెప్పేవాళ్ళం. తప్పు చేస్తే సరిదిద్దుకునే వాళ్ళం. అది వదిలేసి ఈరోజు పార్టీ పరంగా అందరినీ మాజీలని స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని మేము కాంగ్రెస్ కండువాలు వేసుకొని పంచుతామంటే ఇది మీ గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తలేరు, ప్రభుత్వంకి వెళ్ళి ఇస్తున్నారు. అది గుర్తు పెట్టుకొని పాలన చేయమంటున్నాం. లబ్ధిదారులకు నష్టం జరగొద్దని ఈరోజు నేను బయటకు వచ్చిన. లబ్ధిదారులకు నష్టం జరగొద్దు, రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరగొద్దని నేను ఈరోజు బయటకు వచ్చిన. లేదంటే అక్కడే కూర్చొని అందరినీ లాగి కిందికి పడేసేంత వరకు ఆగేదాన్ని కాదు. అది గుర్తు పెట్టుకోవాలి. ప్రజలకు నష్టం జరగొద్దు కాబట్టి మా వల్ల ప్రజలకు లబ్ధి పొందేటోళ్ళు నష్టపోవద్దని ఈరోజు నేను బయటకు వచ్చినాను. అది గుర్తు పెట్టుకోవాలి, మా ప్రజలు కూడా గమనిస్తారు.